నరసాపురం అనే ఊళ్ళో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉంటున్నారు. శారదకి చాలా అహంకారం. శారద అంటే భర్త ప్రసాద్కి పిచ్చి భయం. అతని భయానికి కారణం ఆమె గయ్యాలితనమే. కాని ఆమంటే ప్రసాద్కి చాలా ఇష్టం. అందుకు కారణం ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతే ప్రసాద్కి బాగా కలిసొచ్చింది. పెళ్లికి ముందు తను నిరుపేద, పెళ్లైన తరువాత కోటీశ్వరుడయ్యాడు. అయితే శారద గయ్యాళితనం రోజు రోజుకి ఎక్కువవుతుంది. ఆమె తన ఇంట్లో పని మనుషుల్ని కుక్కల కన్నా హీనంగా చూసేది. ఒకరోజు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి చేతుల నుంచి గాజు ప్లేటు జారి కింద పడి పగిలిపోతుంది. అది చూసి శారద కోపంగా వచ్చి పని మనిషిని కొడుతుంది. కొట్టటమే కాకుండా నోటికొచ్చినట్టు తిట్టింది. ఎంత పొగరే నీకు! గాజు ప్లేటు పగలగొడతావా? నీకెన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఒక్క సామాను కూడా పగలకూడదు అని? నీ బాబుగాడు సొమ్మనుకున్నావా? నీకు తెలుసా, ఈ గాజు ప్లేటు నేను దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను. దీని కాస్ట్